మిరపకాయ నాహూటల్ చిల్లీ నుంచి ఉద్భవించిన ఈ పదాన్ని చిల్లీ పెప్పర్, చిల్లీ అని కూడా సంబోధిస్తుంటారు. ఇది సొలనేసి కుటుంబం, మిరప కాప్సికం తరగతికి చెందిన మొక్కలకు కాచే కాయ. మిరపకాయలనేవి మొదట అమెరికాలో వెలుగు చూశాయి. అమెరికాలో యూరోపియన్లు కాలిడిన తర్వాత మిరపకాయలకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆహారం, ఔషధాల తయారీల్లో ఉపయోగించడం ప్రారంభమైంది. భారతదేశంలో గుంటూరు, పరిసర జిల్లాలు మిరప పంటకు ప్రసిద్ధి. ఈ పంట డిసెంబరు నుండి మే వరకు కోతలు ఉంటాయి. భారత మసాల మండలి ప్రకారం సంవత్సరానికి 2,80,000 టన్నుల పంట పండుతున్నది. ఇంకా ఇతర రకాలు దేశంలో పలుచోట్ల ప్రసిద్ధికెక్కాయి. మిరపకాయలు ఘాటుగా ఉంటాయి. తెలుగువారికి మిరపకాయలను కూరలలో వాడటంతో పాటు వాటితో చేసిన బజ్జీలను తినడం చాలా ఇష్టం. మిరప పండ్లను తాజాగా లేదా ఎండిన రూపంలో ఉపయోగించడం జరుగుతోంది. దీనిని సుదీర్ఘకాలం పాటు నిల్వచేయడానికి వీలుగా వాటిని ఎండబెట్టడం జరుగుతోంది. అలాగే తాజా మిరప పండ్లను ఊరగాయ వేయడం ద్వారా కూడా దీర్ఘకాలం నిల్వచేయడం జరుగుతోంది. మిరపకాయలను వంటలలో, వైద్యపరంగా, రక్షణకు, మనస్సుని దిటవుపరచుకోటానికి, ఆహార పరిరక్షణకు, ఆత్మరక్షణకు వాడుతారు. చరిత్ర: అమెరికాలోని ప్రజల ఆహారంలో మిరపకాయలు భాగం కావడమనేది దాదాపు క్రీ.పూ. 7500 నాటి నుంచే ప్రారంభమైంది. పురాతత్వశాస్త్ర సాక్ష్యాధారాల ప్రకారం నైరుతి ఈక్విడార్లో కొలువై ఉన్న ప్రాంతాల్లో 6000 సంవత్సరాలకు పైగా కాలం నుంచి మిరపకాయల పెంపకం అమలులో ఉంటోంది. అలాగే మధ్య, దక్షిణ అమెరికాల్లో మొట్టమొదట సాగు చేయబడిన పంటల్లో మిరప కూడా ఒకటిగా ఉండడంతో పాటు ఈ పంట స్వపరాగ సంపర్కం లక్షణం కలిగి ఉంటోంది. మిరపకాయలను మొట్టమొదటగా గుర్తించిన వారిలో క్రిస్టోఫర్ కొలంబస్ కూడా ఒకరు. ఆయన వీటిని కరీబియన్లో కనుగొన్న సమయంలో పెప్పర్స్ అని సంబోధించారు. ఇతర ఆహార పదార్థాల మాదిరిగా కాకుండా కారంగా ఘాటైన రుచితో యూరోప్లో అప్పటికే సుపరిచితమైన పిపెర్ తరగతికి చెందిన నలుపు, తెలుపు పెప్పర్, మిరియాలు వలె ఉండడమే అందుకు కారణం. దీని తర్వాత యూరోప్లో పరిచయమైన మిరపకాయలు స్పానిష్, పోర్చుగీసు మఠాలకు చెందిన తోటల్లో ఔషధపరమైన మొక్కలుగా పెంచబడేవి. అయితే సదరు మఠాల్లో ఉండే సన్యాసులు ఈ మిరపకాయలను వంట సంబంధిత అంశాల్లో ప్రయోగించి చూడడంతో పాటు మిరపకాయల్లో ఉండే కారం అనే గుణం నల్ల మిరియాల ఉపయోగానికి ప్రత్యామ్నాయంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ నల్ల మిరియాలనేవి అత్యంత ఖరీదైనవిగా ఉండేవి. ఈ కారణంగా అప్పట్లో కొన్ని దేశాల్లో వీటిని చట్టబద్ధమైన ద్రవ్యంగా కూడా వినియోగించేవారు. మిరపకాయలను కొలంబస్ కనుగొన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా వీటిని సాగు చేయడం ప్రారంభమైంది. 1493లో వెస్టిండీస్కి రెండో నౌకాయానం చేసిన కొలంబస్కు ఫిజీషియన్ అయిన డిగో అల్వరేజ్ చన్కా మొట్టమొదటగా మిరపకాయలను స్పెయిన్కు తీసుకుని పోవడంతో పాటు వాటి వైద్యపరమైన ప్రభావాల గురించి 1494లో అక్షరబద్ధం చేశారు. మరోవైపు అప్పట్లో ఆసియాతో వాణిజ్య సంబంధాలు నెరుపుతున్న స్పానిష్ కాలనీ అయిన మెక్సికో నుండి మిరపకాయలు మొదట ఫిలిప్పైన్స్కు వ్యాపించడంతో పాటు అటుపై భారతదేశం, చైనా, ఇండోనేషియా, కొరియా, జపాన్లకు సైతం వేగంగా విస్తరించాయి. ఇలా పలుదేశాలకు విస్తరించిన మిరపకాయలు నెమ్మదిగా అక్కడి స్థానిక వంటకాల్లో భాగమయ్యాయి. స్పెయిన్ నుంచి మిరపకాయలను పొందిన పోర్చుగీస్ వీటిని భారతదేశంలో సాగుచేయడం సైతం మిరప అనేది అన్ని దేశాలకు విస్తరించడానికి మరో ముఖ్యమైన కారణంగా నిలిచింది. అప్పట్లో మిరపకాయలనేవి పోర్చుగీస్ కాలనీ ప్రాంతమైన భారతదేశంలోని గోవా ప్రాంతంలోని వంటకాల్లో, ఉదాహరణకు భారతీయత అన్వయింపబడిన పోర్చుగీసు వంటకమైన విందాలు, ప్రముఖంగా దర్శనమిచ్చేవి. ఈ విధంగా మెల్లగా విస్తరించడం ప్రారంభించిన మిరపకాయలు భారతదేశం నుండి మధ్య ఆసియా, టర్కీల ద్వారా హంగరీ వరకు వ్యాపించాయి. హంగరీలో ఇవి పాప్రికా రూపంలో జాతీయ సుగంధద్రవ్యంగా మారాయి. జాతులు, సాగు రకాలు: వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి, కయన్నే మిరప. మిరపకు సంబంధించి కింది పేర్కొన్న 5 జాతులు ప్రముఖంగా సాగులో ఉన్నాయి. కాప్సికం అన్ను. ఈ జాతిలో బొంత మిరపకాయలు, వ్యాక్, కయన్నే, జలాపెనోస్, చిల్టెపిన్ లాంటి అనేక సాధారణ రకాలున్నాయి. కాప్సికం ఫ్రూట్ సెన్స్. ఇందులో మలగ్యూటా, టబాస్కో, థాయ్ పెప్పర్స్, పిరి, ఆఫ్రికన్ బర్డ్సే చిల్లీ, మలవియన్ కంబోజి లాంటి రకాలున్నాయి. కాప్సికం చైనెన్స్. ఇందులో బాగా కారంగా ఉండే రకాలైన నాగా, హబానెరో, డాటిల్, స్కాట్చ్ బొన్నెట్ లాంటివి ఉన్నాయి. కాప్సికం పుబెసీన్స్. ఇందులో దక్షిణ అమెరికా రొకోటో పెప్పర్స్ రకాలున్నాయి. కాప్సికం బకాటం. ఇందులో దక్షిణ అమెరికాకు చెందిన జి పెప్పర్ లాంటి రకాలున్నాయి. మెక్సికో నుండి వేరు చేయబడిన బొంత మిరప పండ్లు. సాధారణంగా ఉపయోగించే జాతులు కేవలం కొన్ని మాత్రమే ఉన్నప్పటికీ, వంటకు ఉపయోగించడంలో భాగంగా వివిధ రకాల పేర్లతో అనేక రకాల సాగు పద్ధతులు, మిరపకాయల తయారీ విధానాలు అమలులో ఉన్నాయి.
ఉదాహరణకు పచ్చని, ఎర్రని బొద్దు మిరపకాయలు రెండూ కూడా సి. ఆనం అనే ఒకే రకం జాతి నుంచి సాగు చేయబడుతాయి, అయితే పక్వానికి రాని దశలో ఈ మిరపకాయలు పచ్చని రంగులో ఉంటాయి. జలపెనో, పోబ్లానో అంటారు. ఎండిన దశలో వీటిని ఆంకోగా పిలుస్తారు. న్యూ మెక్సికో ఇది చిల్, అనాహియం, సెరానో, ఇతర సాగు రకాల వంటివి సైతం ఈ జాతుల్లో ఉన్నాయి. బొద్దు మిరపకాయలు, తీపి మిరపకాయలు, ఘాటైన మిరపకాయల రూపంలో మిరపకాయలనేవి సాధారణంగా 3 బృందాలుగా విభజింపబడతాయి. చాలా వరకు ప్రసిద్ధి చెందిన మిరప రకాలన్నీ పైన పేర్కొన్న విభాగాల్లోనూ లేదా ఆయా రకాల మధ్య చోటు చేసుకున్న సంకర రూపాల్లోనో భాగంగా ఉంటాయి. ఘాటుదనం. హూస్టన్, టెక్సాస్లోని ఒక కిరాణా దుకాణంలో ప్రదర్శనకు ఉంచిన ఘాటైన మిరపకాయలు, స్కోవిల్ స్కేలు వివరించే ఒక బోర్డు. మిరపకాయలకు సహజ గుణమైన ఘాటుదనాన్ని అందించే అంశాలు వాటిలో లోపల గానీ లేదా పై భాగంలో గానీ ఉండవచ్చు. వీటిలో క్యాప్సైసిన్ 8, మిథైల్ N, వనిల్లైల్ -6, నోనెనామిడ్ అనేక సంబంధిత రసాయనాలు భాగం వహిస్తాయి. వీటన్నింటినీ కలిపి క్యాప్సైసినాయిడ్స్ అంటారు. విపరీతమైన మంటను కలిగించే ఆయుధంగా ఉపయోగించే పెప్పర్ స్ప్రేలో క్యాప్సైసిన్ అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. వినియోగించే సమయంలో క్యాప్సైసినాయిడ్స్ అనేవి నోరు, గొంతు భాగాల్లోని నొప్పి గ్రాహకాలతో బంధాన్ని ఏర్పాటు చేస్తాయి. ఈ కారణంగానే మిరపకాయలను తిన్న సమయంలో ఈ భాగాలు ఘాటుదనాన్ని గుర్తించగలుగుతాయి. మిరపకాయల్లోని క్యాప్సైసినాయిడ్స్ ద్వారా క్రియాశీలకం అయినప్పుడు నోరు, గొంతులో ఉన్న గ్రాహకాలు తాము ఘాటైన పదార్థం చేత ప్రభావితమవుతున్నామనే సందేశాన్ని మెదడుకు అందజేస్తాయి. దీంతో హృదయ స్పందన రేటును పెంచడం, చెమట పట్టడాన్ని అధికం చేయడంతో పాటు ఎండార్ఫిన్ను విడుదల చేయడం ద్వారా మంట కలుగుతున్న భావానికి మెదడు ప్రతిస్పందన వ్యక్తం చేస్తుంది. 2008లో విడుదలైన ఒక అధ్యయనం పేర్కొన్న ప్రకారం ఏటీపీ యొక్క హైడ్రాలసిస్ ద్వారా ఉత్పత్తి అయిన శక్తిని శరీర కణాలు ఏ విధంగా ఉపయోగించుకుంటాయనే అంశాన్ని క్యాప్సైసిన్ మార్చివేస్తుంది. సాధారణ హైడ్రాలసిస్ ప్రక్రియలో సార్కోప్లాస్మిక్ రెటికులంలోకి కాల్షియం ఆయాన్లు చలించడం కోసం సెర్కా ప్రోటీన్ అనేది ఈ శక్తిని ఉపయోగించుకుంటుంది. అయితే ఈ ప్రక్రియ జరిగే సమయంలో క్యాప్సైసిన్ భాగస్వామ్యం వహించినట్టయితే సెర్కా ఆకారాన్ని అది మార్చివేస్తుంది. ఆ విధంగా అది ఆయాన్ చలనాన్ని తగ్గించివేస్తుంది. తత్ఫలితంగా ఏటీపీ శక్తి ఆయాన్లను ముందుకు కదించేందుకు ఇది ఉపయోగపడుతుంది, వేడి రూపంలో విడుదలవుతుంది. మిరపకాయల్లోని ఘాటు, వేడి ని చారిత్రకంగా స్కోవిల్ హీట్ యూనిట్స్ SHU లో కొలుస్తారు. రుచిని గుర్తించే చెప్పే కొంతమంది వ్యక్తులు గుర్తించలేని స్థాయికి ఒక మిరప రకంలోని ఘాటుదనం తగ్గిపోయేందుకు అది ఏ స్థాయి చక్కెర ద్రావణంలో కరిగించబడాలనే అంశాన్ని ఆధారం చేసుకుని ఈ రకమైన కొలతను నిర్ధారిస్తారు. ఈ రకమైన పరీక్షలో భాగంగా బొంతమిరప 0 SHU యూనిట్ల ర్యాంకును పొందితే, న్యూ మెక్సికో పచ్చరంగు మిరపకాయలు 1500 SHUని, జలపెనోస్ 2,500-5000 SHUని, హబానెరోస్ 3,00,000 SHU యూనిట్ల ప్రమాణాన్ని నమోదు చేస్తాయి. SHU రేటింగ్ యొక్క పరిమాణాత్మక విశ్లేషణకు సంబంధించిన ఆధునికమైన సాధారణ పద్ధతిలో భాగంగా ఒక మిరప రకంలోని క్యాప్సినాయిడ్ పరిమాణాన్ని నేరుగా మదింపు చేయడం కోసం హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీని ఉపయోగించడం జరుగుతోంది. స్వచ్ఛమైన క్యాప్సైసిన్ అనేది ఒక హైడ్రోఫోబిక్, రంగురహితం, వాసనరహితంగా ఉండడంతో పాటు గది ఉష్ణోగ్రత వద్ద స్ఫటికాకారం మొదలుకొని మైనపు ముద్దల రూపంలో ఉండడంతో పాటు 1,60,00,000 SHU ఘాటుదనాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచంలో అతిఘాటైన మిరప. ప్రస్తుతం ఈ రికార్డు కలిగిన రకం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం 2011 ఫిబ్రవరి 25 నాటికి ప్రపంచంలోనే అతి ఘాటైన కారం కలిగిన మిరప రకంగా నాగా విపిర్ నిలుస్తోంది. 13,82,118 స్కోవిల్ రేటింగ్తో అది ఈ ఘనతను సొంతం చేసుకుంది. అయితే పైన పేర్కొన్న రికార్డు సైతం కొద్ది రోజుల్లోనే తుడిచిపెట్టుకుపోయే అవకాశముంది. ట్రినిడాడ్ స్కార్పియోన్ బచ్ టీ చిల్లీ పేరుతో 2.5 సెంటీమీటర్లు 1 అంగుళం పొడవుతో ఆస్ట్రేలియాలో సాగుచేయబడుతోన్న ఒకరకం మిరప 14,63,700 సుతో త్వరలోనే సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశముంది. 2007లో ఘోస్ట్ పెప్పర్, చిలీ పెప్పర్గా కూడా సుపరిచితమైన బుట్ జోలోకియాని టబాస్కో సాస్ కంటే 401.5 రెట్లు ఘాటైనదిగా గుర్తించడం ద్వారా ప్రపంచంలోనే అతి ఘాటైన మిరపగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. 2010 డిసెంబరు 3న నాగా విపిర్ పెప్పర్ సరికొత్త రికార్డుతో ఘోస్ట్ పెప్పర్, చిలీ పెప్పర్ లేదా ఘోస్ట్ పెప్పర్గా కూడా సుపరిచితమైన బుట్ జోలోకియా సాధించిన గిన్నిస్ రికార్డు మరుగున పడిపోయింది. బుట్ జోలోకియా సాధించిన పాయింట్లతో పోలిస్తే స్కోవిల్ రేటింగ్ విషయంలో 3,00,000 కంటే ఎక్కువ పాయింట్లు సాధించడం ద్వారా నాగా విపిర్ కొత్త రికార్డును సాధించింది. అయితే
ప్రస్తుతం అత్యంత ఘాటైన మిర్చిగా రికార్డు సాధించిన డోర్సెట్ నాగాతో పోటీపడలేక ఈ నాగా విపెర్ వెనక్కు తగ్గింది. ఫిబ్రవరి 2011లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అందించిన ప్రపంచపు అత్యంత ఘాటైన మిరప అనే పురస్కారాన్ని గ్రాంథమ్, ఇంగ్లాండ్లో సాగవుతోన్న ఇన్ఫినిటీ మిరప దక్కించుకుంది. స్కోవిల్ స్కేలుపై ఈ మిరప 10,67,286 యూనిట్లను నమోదు చేసింది. 2011 ఫిబ్రవరి 25న గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకటించిన ప్రకారం నాగా విపెర్ తన పాత రికార్డైన 3,14,832 ని 13,82,118 పాయింట్ల కొత్త రికార్డుతో బద్దలు కొట్టింది. అయితే ప్రస్తుతం మిరప పండే దేశాల మధ్య స్కోవిల్ రేటింగ్ల విషయంలో విపరీతమైన వివాదం నెలకొనడంతో పాటు ప్రపంచపు అతి ఘాటైన అనే నిర్ణయాన్ని వెలువరించడం కోసం అనేక మిరప రకాలపై అత్యంత కఠినమైన శాస్త్రీయ ప్రమాణాలను అమలు చేయడం జరుగుతోంది. ఉపయోగాలు. వంటకాల్లో ఉపయోగాలు. థాయ్ మిరప ఆఫ్రికన్ బర్డ్సే రకాన్ని పోలిన మిరప రకం. దాని పరిమాణానికి సంబంధించిన పరిగణించదగిన బలాన్ని అది ప్రదర్శిస్తోంది. మిరప పండ్లును తాజాగా లేదా ఎండిన రూపంలో ఉపయోగించడం జరుగుతోంది. మిరపను సుదీర్ఘకాలం పాటు నిల్వచేయడానికి వీలుగా వాటిని ఎండబెట్టడం జరుగుతోంది. అలాగే తాజా మిరప పండ్లను ఊరగాయ వేయడం ద్వారా కూడా దీర్ఘకాలం నిల్వచేయడం జరుగుతోంది. ఎండుమిరపను మళ్లీ పచ్చిగా ఉండే రూపానికి తెచ్చి చేసే కొన్ని మెక్సికన్ చిల్లీస్ రెల్లెనోస్ వంటకాల్లో వైవిధ్యాలు ఉండడం, ఇతరులు ఎండిన మిరపకాయలను పచ్చడిలా చేయడానికి ముందు వాటిని పచ్చిగా చేయడం జరుగుతున్నప్పటికీ ఎండిన మిరపకాయలను తరచూ పొడిగా చేయడమే జరుగుతోంది. పొగబెట్టడం ద్వారా కూడా మిరపకాయలను ఎండిన స్థితికి తేవచ్చు. జలపెనో రకానికి చెందిన మిరపను పొగబెట్టడం ద్వారా ఎండిన స్థితిలో ఉండే చిపోట్లే మిరపని తయారు చేస్తారు. పోబ్లానో లాంటి అనేక తాజా మిరప రకాలు కఠినంగా ఉండే పై పొరను కలిగి ఉండడం వల్ల వండేటప్పుడు సైతం అవి ఏమాత్రం చెదరవు. వంటల్లో భాగంగా మిరపకాయలను మొత్తంగా లేదా పెద్ద ముక్కల రూపంలో వేయించి లేదా ఇతర విధానాల్లో పైపొరని మాడేలా చేయడం లాంటి విధానాలను అనుసరించడం ద్వారా మిరపకాయల లోపల ఉండే కండ భాగాన్ని పూర్తిగా ఉడికేలా చేయడం జరుగుతుంది. మిరపకాయలు చల్లగా ఉండే సమయంలో వాటిపైన ఉండే చర్మం సాధారణంగా సులభంగా ఊడివస్తుంది. మిరప చెట్ల పత్రాలు సైతం కొద్దిగా చేదుగా ఉంటాయే తప్ప కారం విషయంలో మాత్రం అదే చెట్టు నుంచి వచ్చే కాయలంత కారంగా మాత్రం ఉండవు. మరోవైపు మిరప చెట్టు ఆకులను సైతం ఫిలిపినో వంటకంలో ఆకుకూరలు రూపంలో వండుతారు. అక్కడ వారు దీన్ని దహోనెన్ సిలి అక్షరబద్ధంగా మిరప పత్రాలు అంటారు అని పిలుస్తుంటారు. వారు దీన్ని టినోలాగా పిలిచే చికెన్ సూప్లో ఉపయోగిస్తారు. అలాగే కొరియన్ వంటకాల్లో ఈ మిరప పత్రాలను కించిలో ఉపయోగిస్తుంటారు. ఇక జపనీస్ వంటకంలో ఆకుకూరల రూపంలో వీటిని వండుతుంటారు. దీంతోపాటు నిల్వచేయడం కోసం సుకుదానీ శైలిలో సైతం దీన్ని వండుతుంటారు. మరోవైపు భూటాన్లో మిరప అనేది ఒక ముఖ్యమైన ఫలంగా ఉంటోంది. అక్కడి స్థానిక మార్కెట్లలో మిరప లేకపోవడమనేదే జరగదు. మార్కెట్లన్నీ ఎల్లప్పుడూ విభిన్న రకాల రంగులు, పరిమాణాల్లో తాజా, ఎండిన రూపంలోని మిరపకాయలను విక్రయిస్తుంటాయి. భూటానీయులు ఈ పంటని యమా, జోంకాకాలో అని లేదా సోలో, షార్చోప్ అని పిలుస్తుంటారు. మిరప అనేది భూటాన్లో ఒక ముఖ్యమైన ఫలంగా ఉంటోంది. యమా డట్సి అనే వంటకాన్ని స్థానిక జున్నులో మిరపను కలిపి తయారు చేస్తుంటారు. అలాగే ఈ దేశంలో మిరప అనేది దాదాపు అన్ని రకాల వంటకాలు, ఆహార పదార్థాల్లో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటోంది. మిరపకాయలనేవి అనేక వంటకాల్లో కనిపిస్తుంటాయి. ఈ వ్యాసంలో ఎక్కడో ఒకచోట పేర్కొన్న వంటకాలు మినహా కొన్ని ప్రసిద్ధ వంటకాలు గురించి కింద పేర్కొనడమైనది. హంగేరికి చెందిన పాప్రికాష్, తక్కువ కారం కలిగిన పొడి రూపంలోని ఎండిన మిరపకాయలు, అకా పాప్రికాలను చికెన్ వంటకంలో ఉపయోగిస్తారు. మెక్సికోలోని ప్యూబ్లా ప్రాంతానికి చెందిన చిల్లీస్ ఎన్ నొగడా, మాంసంతో కూరిన తక్కువ కారం కలిగిన తాజా మిరపకాయలను చిక్కగా ఉండే సాస్తో పూరించడం ద్వారా ఈ వంటకాన్ని తయారు చేస్తారు. మెక్సికోలోని ప్యూబ్లా నగరానికి చెందిన మోల్ పోబ్లానో, పౌల్ట్రీ లేదా ఇతర మాంసాల కోసం చిక్కని, మందమైన సాస్ తయారీ కోసం ఎండిన మిర్చికి చెందిన అనేక రకాలతో పాటు గింజలు, మసాలా దినుసులు, ఫలాలను ఉపయోగిస్తారు. ఇటలీకి చెందిన పుట్టనెస్కా సాస్, పాస్టా కోసం ఎండిన రూపంలోని ఘాటైన మిరపకాయలతో పాటుగా టొమాటోలు కూడా కలిపి తయారు చేసే సాస్. చైనాలోని సిచువాన్కు చెందిన కంగ్ పావో చికెన్, గాంగ్ బావోగా కూడా పలుకుతారు. వేయించే నూనెకు ఘాటు దనాన్ని తేవడం కోసం చిన్నని బాగా కారంగా ఉండే ఎండిన మిరపకాయలను సదరు నూనెలో కొంతసేపు వేయిస్తారు. అటు తర్వాత ఆ నూనెను ఇతర పదార్థాలను వేయించడం కోసం ఉపయోగిస్తారు. నైజీరియన్ వంటకాలతో పాటు ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో మిరపకాయల ఉపయోగం కనిపిస్తుంది. ఘాటైన సాస్ల తయారీ కోసం తాజా లేదా ఎండిన మిరపకాయలను ఉపయోగిస్తుంటారు.
సీసాల్లో సేకరించి ఉంచే ఈ పరిమళభరిత సాస్ని ఇతర పదార్థాలకి ఘాటుదనాన్ని ఆపాదించడం కోసం వాటిలో కలిపేందుకు ఉపయోగిస్తుంటారు. మధ్యప్రాచ్యానికి చెందిన హరిస్సా, జపాన్కి చెందిన లాయు లేదా రాయు, థాయిలాండ్కు చెందిన శ్రీరాచ లాంటి వంటకాలతో సహా అనేక వంటకాల్లో ఈ రకమైన ఘాటైన సాస్ ఉపయోగం కనిపిస్తుంది. మనస్తత్వశాస్త్రం. మనస్తత్వశాస్త్రవేత్త అయిన పాల్ రోజిన్ సూచించిన ప్రకారం మిరపకాయలనేవి రోలర్ కోస్టర్ మీద స్వారీ చేయడం లాంటి పరిమిత ప్రమాదం కు చక్కని ఉదాహరణ. ఎందుకంటే ఇందులో భాగంగా బాధ, భయం లాంటి తీవ్రమైన అనుభూతులను వ్యక్తులు ఆనందంగా అనుభవిస్తారు. ఈ రకమైన అనుభూతులు నిజంగా బాధాకరమైనవి కావని వ్యక్తులు గ్రహించడమే అందుకు కారణం. శారీరక హాని ఏదీ లేకుండానే ఈ పద్ధతిలో వ్యక్తులు తీవ్రమైన భావాలను అనుభూతి చెందుతారు. బ్లాక్ పెరల్లో ఉండే నల్లటి గుండ్రని పండ్లు ఒక దశ తర్వాత గాఢమైన ఎరుపు రంగుకు మారుతాయి. కరేబియన్ మార్కెట్లో కొలువుదీరిన స్కాచ్ బొన్నెట్ మిరపకాయలు. మిరపకాయను తినడాన్ని జపాన్లో ఒక యుద్ధ వీరుని కార్యక్రమంగా చూడబడుతుంది. మిరపకు సంబంధించిన ఘాటుదనం వ్యక్తిగతమైన భయాన్ని, మానసికమైన శూన్యతను కలిగించడమే అందుకు కారణం. మిరపకాయలను తినేందుకు తమని తాము బలవంతపెట్టుకోవడం ద్వారా యుద్ధవీరుల మానసిక స్థితి బలీయంగా మారడంతో పాటు యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టిన సమయంలో అజేయంగా భావించేందుకు సైతం ఉపకరిస్తుంది. మరోవైపు మిరపకాయలను ఆరగించడమనేది కరాటే ఆటగాళ్ల విషయంలో ఒక ప్రసిద్ధ విషయంగా ఉంటోంది. తమ మనసు, నిర్ణయాన్ని బలీయంగా చేసుకునేందుకు వారు ఈ విధంగా చేస్తారు. వైద్యపరంగా ఆర్థరైటిస్ నొప్పి, హెర్పెస్ జోస్టర్ సంబంధిత నొప్పి, డయాబెటిక్ న్యూరోపతి, పోస్ట్మ్యాస్టెక్టోమీ నొప్పి, తలనొప్పల నుంచి ఉపశమనం పొందే విషయంలో క్యాప్సైసిన్ అనేది ఒక సురక్షితమైన, ప్రభావవంతమైన స్థానిక నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. మంట పుట్టించే ఆయుధం. మిరపకాయల నుంచి తీసే క్యాప్సైసిన్ను ఘాతుక రహిత ఆయుధం రూపంలో పిచకారీలాగా ఉపయోగిస్తారు. పంట రక్షణ. ఏనుగుల దాడి నుంచి పంటను రక్షించే విషయంలో మిరప ఉపయోగాన్ని ఆఫ్రికా, దక్షిణాసియాల్లోని రైతులు బహుచక్కగా గుర్తించారు. ఏనుగులను పంటకు దూరంగా ఉంచేందుకు కంచె మీద, ఇతర నిర్మాణాల మీద మిరపకాయలను చల్లుతారు. ఏనుగులు పొడవైన, సున్నితమైన ఘ్రాణ అవయవం, నాసికా వ్యవస్థను కలిగి ఉండడం వల్ల మిరపకాయలను వాసన చూసిన సమయంలో ఏనుగులు అసౌకర్యానికి గురికావడంతో పాటు అవి పంటలను తినకుండా దూరంగా వెళ్లిపోవడం జరుగుతుంది. ఈ కారణంగా ప్రజలకు, ఏనుగులకు మధ్య ప్రమాదకరమైన భౌతిక సంఘర్షణ తలెత్తే అవకాశాలు తగ్గించబడే అవకాశం కూడా ఉంది. ఆహార రక్షణ. తక్కువ ఘ్రాణశక్తి కారణంగా పక్షులు మిరపఘాటుకు తక్కువగానే గురికావడం వల్ల పక్షుల విత్తనాల పరిణామాత్మక ఉపయోగాలను కింద చూడండి నుంచి క్షీరద సంబంధిత జంతువును దూరంగా ఉంచేందుకు ఇది ఉపయోగపడగలదు. పోషక విలువ. ఎరుపైన మిరపకాయలు సహజంగా న్యూట్రిషనల్ వాల్యూ పర్ 100 గ్రాములు 3.5 ఔన్సులు, శక్తి 166 కిలోజౌల్స్ 40 కిలోకేలరీలు, కార్బోహైడ్రేట్లు 8.8 గ్రా, చక్కెరలు 5.3 గ్రా, పీచు పదార్థం 1.5 గ్రా, కొవ్వు 0.4 గ్రా, ప్రోటీన్ 1.9 గ్రా, విటమిన్లు క్వాంటిటీ శాతం డివి, విటమిన్ ఏ, బీటా క్యారటీన్ 6% 48 మైక్రోగ్రాములు, 5% 534 మైక్రోగ్రాములు, విటమిన్ బి6 39% 0.51 మిల్లీగ్రాములు, విటమిన్ సి 173% 144 మిల్లీగ్రాములు, ఖనిజములు క్వాంటిటీ శాతం డివి, ఇనుము 8% 1 మిల్లీగ్రాము, మెగ్నీషియం 6% 23 ఎంజీ, పొటాషియం 7% 322 మిల్లీగ్రాములు. ఇతర భాగాలు పరిమాణం. నీరు 88 గ్రా. ఎర్రమిరప అధిక మొత్తంలో విటమిన్ సి, కెరోటిన్, ప్రోవిటమిన్ ఏ ను కలిగి ఉంటుంది. పసుపు. ప్రత్యేకించి పచ్చని మిరప రకాలు, ఇవి ప్రత్యేకించి పక్వానికి రాని ఫలాలు మాత్రం పై 2 అంశాలను గణనీయమైన స్థాయిలో తక్కువగా కలిగి ఉంటాయి. మరోవైపు మిరపలో పైన చెప్పిన అంశాలే కాకుండా అత్యధిక భాగం బి విటమిన్లు, విటమిన్ బి6 లాంటివి సమృద్ధికరంగా ఉంటాయి. అలాగే పొటాషియం, మెగ్నీషియం, ఇనుము లాంటివి కూడా అత్యంత పెద్ద మొత్తంలో ఉంటాయి. మిరపలో ఎక్కువగా ఉండే విటమిన్ సి అనేది భోజనంలో భాగమైన బీన్స్, ధాన్యాల నుంచి హీమ్ రహిత ఇనుముని శరీరం గ్రహించే తీరుని సైతం అధికం చేస్తుంది. నేపాల్లో కాఠ్మండులో ఎండబెట్టిన మిరపకాయలు. పరిణామాత్మక ఉపయోగాలు. క్యాప్సైసిన్ విషయంలో క్షీరదాలు మాదిరిగానే పక్షులు కూడా అదే రకమైన సూక్ష్మగ్రాహత్యను కలిగిలేవు. ఎందుకంటే క్షీరదాల విషయంలో క్యాప్సైసిన్ అనేది ఒక ప్రత్యేకమైన నొప్పి గ్రాహకాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. మిరపకాయలు పండే ప్రాంతంలో పక్షులు వాటిని ఏమాత్రం భయం లేకుండా తినేస్తుంటాయి. పక్షుల కారణంగా మిరపకాయల్లోని విత్తనాలు ఇతర ప్రాంతాలకు పంపిణీ అవుతుంటాయి. మిరప పండ్లను తిన్న సమయంలో పక్షులు విత్తనాలను వదిలేస్తుంటాయి.
అలాగే పక్షి నోటిలోకి ప్రవేశించిన మిరప విత్తనాలు ఏ విధంగానూ రూపం మారకుండానే వాటి జీర్ణవ్యవస్థ మార్గం ద్వారా ప్రయాణించి వెలుపలికి వచ్చేస్తాయి. ఈ రకమైన సంబంధం అనేది రక్షణాత్మక క్యాప్సైసిన్కు సంబంధించిన పరిణామాత్మకతను పెంపొందించి ఉండవచ్చు. కాబట్టే ఉడుతలు, ఇతర క్షీరదజాతికి చెందిన చిన్న జంతువులు మిరపకాయలను తినకుండా నిరుత్సాహపరచడంతో పాటు పక్షులను సైతం నిరుత్సాహపరిచేందుకు పక్షులు తినే గింజల్లో ఉండే విత్తనాలను శుద్ధి చేయడానికి ఈ పదార్థం ఆధారంగా తయారయ్యే ఉత్పత్తులు అమ్ముడయ్యాయి. వివిధ రకాల కీటకాల ద్వారా బయటి చర్మానికి ఘాట్లు పెట్టడం ద్వారా శరీరంలోకి ప్రవేశించే మైక్రోబియల్ ఫంగి విషయంలోనూ క్యాప్సైసిన్ అనేది రక్షణాత్మక యంత్రాంగాన్ని కలిగి ఉంటుంది. ఎండుమిర్చి కారం ఎక్కువ భాగం దక్షిణ అమెరికాలో మిరప మొక్క, దాని పండులాంటివి అజి, లొకోటో, చిల్లీ లేదా రొకోటో అనే పేరుతో సుపరిచితమైనప్పటికీ చిల్లీ అనే అక్షరక్రమం విస్తారంగా ఉపయోగించబడుతోంది. అయినప్పటికీ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు ఈ రకమైన ఉచ్చారణ ఉపయోగించడాన్ని నిరుత్సాహపరుస్తున్నాయి. ప్రసిద్ధ నైరుతి అమెరికా వంటకం చిల్లీ కాన్కర్న్గా కూడా సుపరిచితం కావడమే కాకుండా చిల్లీ మాంసంతో కలిపి చేస్తారు టెక్సాస్ యొక్క అధికారిక రాష్ట్ర వంటకంగానూ ఉంటోంది. గురించి చెప్పేందుకు, దాన్ని పరిమళభరితం చేసేందుకు ఉపయోగించే మిరప పొడి, ఇతర దినుసులను సూచించేందుకు సైతం సాధారణంగా ఈ అక్షరక్రమంతో కూడిన పదాన్నే ఉపయోగిస్తుండడమే అందుకు కారణం. మరోవైపు చిలీ అనే అక్షరక్రమాన్ని సిన్సినటి చిల్లీని సూచించే సందర్భంలోనూ ఉపయోగిస్తున్నారు. ఎలాంటి మిరపకాయలను కలిగి ఉండని ఆహార పదార్థాల కోసం దీన్ని ఉపయోగించడం జరుగుతోంది. మిరప పొడి ఎండిన మిరపకాయల ద్వారా చేసిన పొడి అనే విషయాన్నే సూచిస్తాయి. చిలీ అనే అక్షరక్రమం సైతం చిల్లీ పదానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడుతోంది. మెక్సికోలోనూ అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ రకమైన ఉపయోగం సర్వసాధారణం. ఇది ప్రత్యేకించి మిరప చెట్టు, దాన్ని ఫలం గురించి సూచిస్తాయి. అమెరికా నైరుతిలో, ప్రత్యేకించి ఉత్తర న్యూ మెక్సికో, చిలీ అనే మాట చిక్కని, ఘాటుగా, వెనిగర్ లేకుండా ఉండే ఒక సాస్ని సూచిస్తుంది. ఇది ఎర్రని, పచ్చ రంగుల్లో లభించడంతో పాటు తరచుగా ఈ సాస్ని న్యూ మెక్సికన్ ఆహారం మీద వడ్డిస్తారు. చిలీ అనే అక్షరక్రమం మిరప పండును సూచించడం కోసం నహుటల్ భాష యొక్క అసలైన రోమనీకరణకు సంబంధించింది. మరోవైపు ఆంగ్లంలో చిల్లీగా పిలవబడే మిరపముక్కకు చిలీ దేశం పేరుకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. క్యూచువా చిన్, శీతల, చిలీ, మంచు, లేదా చిల్లీ, భూభాగం అంతమయ్యే చోటు అనే అర్థం నుంచి ఈ దేశం పేరు ఉద్భవించింది. చిలీ, ప్యూర్టో రికో రెండూ కూడా స్పానిష్ మాట్లాడే దేశాలు. ఈ రెండు దేశాల్లో టైనో మూలానికి చెందిన పదమైన అజి అనే పదాన్ని మిరపకాయలను సూచించడానికి ఉపయోగిస్తుంటారు. మరోవైపు మిరపకాయలను సూచించేందుకు పెప్పర్ అనే పదం ఉపయోగించడం గురించి కూడా కొంత అనంగీకారం వ్యక్తమవుతోంది. ఎందుకంటే పెప్పర్ అనేది నిజానికి పైపెర్ తరగతికి చెందినదే తప్ప క్యాప్సికంకు చెందినది కాదు. అయినప్పటికీ ఈ రకమైన పదప్రయోగం ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ పెప్పర్ యొక్క అర్థంలో మెర్రియం వెబ్స్టర్లతో సహా అంతేకాకుండా పెప్పర్ అనే పదాన్ని సాధారణంగా వృక్షశాస్త్ర, పాకశాస్త్ర రంగాల్లో వివిధ రకాల మిరపకాయలన్నీ సూచించేందుకు ఉపయోగించబడుతోంది. మిరపకాయ, చిల్లీ పెప్పర్ అనేది సొలనేసి కుటుంబం, సొలనేసిలోని మిరప కాప్సికం తరగతికి చెందిన మొక్కలకు కాచే ఒక పండు. మిరపకాయలనేవి మొదట అమెరికాల్లో వెలుగు చూశాయి. కొలంబియన్ ఎక్స్చేంజ్ తర్వాత మిరపకాయలకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆహారం, ఔషధాల తయారీల్లో ఉపయోగించడం ప్రారంభమైంది. మిరపకాయను తలచుకోగానే అది ఇచ్చే కారపు రుచి, ఘాటు గుర్తుకు వస్తుంది. కాని మిరప లేకుండా వంట సాగదు. పచ్చి, పండు, ఎండుమిరపలను మనము వాడుతాం. మిరప భారతీయ మొక్క కాదు. మన వారు కారం కోసం మిరియం వాడేవారు. వైద్యపరంగా తగు మోతాదులో మిరపకాయలను గాని మిరపగుండను గాని వాడితే ఆర్థరైటిస్ నొప్పి, హెర్పెస్ జోస్టర్ సంబంధిత నొప్పి, డయాబెటిక్ న్యూరోపతి, పోస్ట్మ్యాస్టెక్టోమీ నొప్పి, తలనొప్పల నుంచి ఉపశమనం పొందే విషయంలో క్యాప్సైసిన్ అనేది ఒక సురక్షితమైన, ప్రభావవంతమైన స్థానిక, లోకల్ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. దీనిలో ఉండే కాప్సాసిన్ క్యాప్సేసన్ కీళ్ల నొప్పులు, తలనొప్పి, మున్నగు నొప్పులను తగ్గిస్తుంది. కాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. స్థూలకాయం ఉన్న వాళ్లుకి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. పాంక్రియాస్లోని నరాలుపై పనిచేసే ఆ కణాలు ఇన్సులిన్ తయారు చేసేందుకు దోహదపడుతుంది. కొలెస్టిరాల్ను తగ్గిస్తుంది. అన్నంతో కలిపి తింటే ఆకలి తగ్గి మధుమేహ ఉన్న వారికి, ఉబకాయం గల వారికి మేలు చేస్తుంది. వంకాయ, పచ్చిమిర్చి రోటి పచ్చడి. మిరపకాయలు, పచ్చిమిర్చి, భారతీయత, భారతీయ వంటకాలు వీటి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరికైనా గుర్తుకు వచ్చేది మిరప, పచ్చిమిర్చి,
పండుమిర్చి ఇవి రెండు భారతీయ వంటకాల్లో కీలక స్థానం పోషిస్తాయి. 400 ఏళ్ల క్రితం భారతీయులకి మిరప తెలియదు. ఆ రోజుల్లో కారం రుచి కోసం మిరియాల మీదనే ఆధారపడేవాళ్లు. పొడవుగా, మెలికలు తిరిగి వాడిగా కనిపించే మిరపను చూసి తేలులాగా కుడుతుందని భావించేవారు. పోర్చుగీసు వారు భారతదేశానికి మిరపను పరిచయం చేశారు. తరువాతి కాలంలో ఇది భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయింది. మిరపలోని గుణాలను బట్టి ఆయుర్వేదం దీనిని కటువీర, రక్తమిర్చి, పిత్తకారిణి, లంక తదితర పేర్లతో వ్యవహరిస్తుంది. మిరప చెట్టులో అనేక రకాలున్నాయి. ముఖ్యంగా తెల్ల పువ్వులు కలిగిన మొక్క మొదటి రకం. దీనిలో తీక్షణత ఎక్కువ. ఆకుపచ్చని పువ్వులు కలిగినది రెండవ రకం. దీనిలో తీక్షణత తక్కువ. మిరప పండ్లు, కాయల్లో చాలా తేడాలున్నాయి. ఆకారాన్ని బట్టి, ఆకృతిని బట్టి, రంగును బట్టి, రుచిలో తీక్షణతను బట్టి మిరపకాయలు, పండ్లు రకరకాలుగా లభిస్తున్నాయి. అవసరాన్ని బట్టి వీటిని వాడుతుంటారు. మిరపలో క్యాప్సైసిన్ అనే పదార్థం తాలూకు మొత్తాన్ని బట్టి దీని తీక్షణత ఆధారపడి ఉంటుంది. మిరపలోని ఘాటుదనం లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది. లాలాజలంలో పిండి పదార్థాలను పచనం చెందిందే సెలైవరీ ఎమైలేజ్ ఉంటుంది. ఈ కారణంగానే భక్ష్యాలను వండేటప్పుడు మిరపను తగలనిస్తే అవి చక్కగా జీర్ణమవుతాయి. మిరపలో విటమిన్ ఏ, విటమిన్ సి తదితర పదార్థాలుంటాయి. ఇవి ఆరోగ్యానికి హితం చేస్తాయి. మిరప శరీరంలో పేరుకుపోయిన విషతత్వాలను నిర్వీర్యపరుస్తుంది. ముఖ్యంగా పెద్ద పేగులో సంచితమైన హానికర విష రసాయనాలను శుభ్రం చేస్తుంది. అలాగే మిరప రక్తశోధకంగా కూడా పనిచేస్తుంది. మద్రాస్కి చెందిన కేన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పచ్చిమిర్చిలో కేన్సర్ను నిరోధించే అంశాలు పుష్కలంగా ఉన్నట్లు ధృవీకరించింది. గృహ చికిత్సలు: గొంతు బొంగురు, స్వరభంగం, 1 టీ స్పూన్ పంచదారను, 1-2 బాదం గింజలను, 1 పండు మిరపకాయను కలిపి దంచండి. దీనిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి తీసుకుంటే గాయకులకు, ఉపన్యాసకులకు, టీచర్లకు, లెక్చర్లకి గొంతు బొంగురు సమస్య తగ్గుతుంది. కడుపు నొప్పి: 100 గ్రాముల బెల్లంలో 1 గ్రాము ఎర్రమిరప పొడిని కలిపి చిన్న చిన్న మాత్రలుగా తయారు చేసి నీళ్లతో తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. 1/2 గ్రాము ఎండుమిరప పొడిని 2 గ్రాముల శొంఠి చూర్ణంతో కలిపి తీసుకుంటే అజీర్ణం, కడుపు నొప్పి తగ్గుతాయి. అరుచి: 125 గ్రాముల మిరపగింజలను 1 కిలో నువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద గింజలు మాడిపోయే వరకు వేడి చేయండి. తరువాత వడపోసి సీసాలో నిల్వ చేసుకోండి. మిరప గింజల తైలం సిద్ధమవుతుంది. శరీరంలో వేడి పెరిగిపోవటం, పైత్యం పెరగటం వంటి సమస్యల వల్ల ఆహార పదార్థాల రుచి తెలియకపోతుంటే, ఆకలి తగ్గితే ఈ మిరప గింజల తైలాన్ని 5-30 చుక్కలు 1 టీ స్పూన్ పంచదారతో కలిపి తీసుకోండి. దీంతో ఆకలి పెరుగుతుంది. కలరా, వాంతులు, విరేచనాలు: మిరప గింజలను చెరిగి శుభ్రం చేసి, మెత్తగా పొడిచేసి గుడ్డతో వస్తగ్రాళితం చేయండి. దీనిని 1 చిటికెడు తీసుకుని చిటికెడు కర్పూరం, చిటికెడు పొంగించిన ఇంగువ పొడిని కలిపి, తగినంత తేనె కలిపి తీసుకోండి. లేదా వీటి మిశ్రమాన్ని 125 మిల్లీగ్రాముల మాత్రలుగా చేసి నిల్వ చేసుకుని ప్రతి 2 గంటలకు 1 చొప్పున నీళ్లతో వేసుకుంటే కలరా వ్యాధిలో నాడి తగ్గిన సందర్భాల్లో నాడి వేగం పెరుగుతుంది. నల్ల మందు: పొంగించిన ఇంగువ వీటిని సమంగా కలిపి 125 మి. మాత్రలుగా చేయండి. దీనిని మిరప కషాయంతో తీసుకుంటే కలరా వ్యాధి తగ్గుతుంది. 125 గ్రాముల మిరపకాయలను 1 కిలో నువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద గింజలు మాడిపోయే వరకు వేడి చేయండి. తరువాత దించి వడపోసి నిల్వ చేసుకోండి. మిరప తైలం సిద్ధం. కలరాలు, విరేచనాలు, వాంతుల తరువాత ఈ తైలాన్ని పూటకు 1/2 టీ స్పూన్ మోతాదుగా 2-3 పూటలు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఎండు మిరపకాయల పొడిని తేనెతో కలిపి రేగు గింజలంత మాత్రలుగా తయారు చేసి పెట్టుకోండి. కలరా వ్యాధిగ్రస్తునికి గంటకో మాత్ర చొప్పున చన్నీళ్లతో ఇస్తే ప్రమాదం నుంచి బయటపడతాడు. మధుమేహం: మిరియం తైలాన్ని 2-3 చుక్కలు లస్సీతో కలిపి తీసుకుంటే మూత్రంలో మంట, మూత్రంలో శుద్ధ పోవటం వంటి సమస్యలు తగ్గుతాయి. మూత్రంలో మంట: -3 గ్రాముల ఈసబ్గోల్ గింజల పొడిని 3-4 చుక్కలు మిరప తైలంతో కలపండి. దీనిని నీళ్లకు కలిపి కషాయం తయారు చేసి తీసుకుంటే పైత్యం కారణంగా వచ్చిన మూత్రంలో మంట తగ్గుతుంది. ఎగ్జిమా, దురద, కీళ్ల నొప్పి, కుక్కకాటు, కందిరీగ కాటు వంటి సమస్యల్లో మిరప పండ్ల తైలాన్ని పైపూతగా వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కొన్ని విశేషాలు: చిలి గ్రెనేడ్: మిరపతో తయారు చేయబడిన ఒక రకమైన ఆయుధం. హిస్టరీ ఆఫ్ చాకోలెట్: మాయాన్స్ దీనిని మిరపకాయల పొడితో కలిపి తీసుకుంటారు. రెస్ట్రా: ఎండుమిరపకాయల యొక్క ఒక అమరిక. సాంప్రదాయకంగా నిషేధించిన ఆహారం, పానీయం, కొన్ని సంస్కృతులలో మిరపకాయలతో మిళితమై ఉంటుంది.